హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వనిత. వెల్కమ్ టు PNV Telugu Channel. ఈరోజు వీడియో వచ్చేసి వంకాయ పచ్చి పులుసు అండి. ఈ పచ్చి పులుసు అనేది ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు. అలాగే వంకాయని కాల్చి చేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుందండి. రోజు తినేదానికన్నా 2 ముద్దలు ఎక్కువే తింటామన్నమాట. ఈ పచ్చి పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా తెల్ల వంకాయ తీసుకున్నానండి, పచ్చిమిర్చి అలాగే వంకాయని వాటర్తో శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు వీటికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఏదైనా ఒక స్టాండ్ పెట్టుకుని ఇలాగా వంకాయని అలాగే పచ్చిమిర్చిని కాల్చుకోవాలండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలాగా కుక్ చేసుకోవాలండి. లోపల వంకాయ అంతా కూడా బాగా ఉడికిపోవాలి. చూసారు కదండి, ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం. ఒక గిన్నెలో వాటర్ పోసుకొని ఇలా వంకాయని శుభ్రంగా కడిగేసుకుందామండి. ఇలా కడగడం వల్ల పైన తొక్కంతా చాలా ఈజీగా వచ్చేస్తుందండి. అలాగే పచ్చిమిర్చిని కూడా ఒకసారి కడిగేసుకుందాం. చూసారు కదండి, ఇప్పుడు వంకాయ పైన ఉన్న తొక్కంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది. వంకాయ తొడియం కూడా కట్ చేసేసుకుందామండి. అలాగే పచ్చిమిర్చి తొడియాలు కూడా తీసి పక్కన పెట్టేసుకుందాం. చూసారు కదండి, ఇదే విధంగా పచ్చిమిర్చి కూడా తీసేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వంకాయ అలాగే పచ్చిమిర్చి వేడి తగ్గిన తర్వాత ఇలా మెత్తగా మెదుపుకోవాలండి. ఇలా చేతితో మెదుపుకున్నా పర్వాలేదు, లేదా పప్పు గుత్తితో ఏదైనా గిన్నెలో వేసుకొని మెదుపుకుంటే మెత్తగా వచ్చేస్తుందండి. ఇలా మొత్తం మెదుపుకొని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకుందామండి. ఉల్లిపాయ ముక్కలు ఇలా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకుందామండి. ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే 2 పచ్చిమిర్చి తీసుకొని చిన్న ముక్కలుగా చేసుకున్నానండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి కాల్చాం కాబట్టి కారం అనేది సరిపోతుందండి. అలాగే 1 స్పూన్ జీలకర్ర, నెక్స్ట్ వచ్చేసి కరివేపాకండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందాం. అలాగే వంకాయ పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసుకుందామండి. ఇలా వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. గట్టిగా ఫ్రెష్ చేస్తూ కలుపుకోవాలండి. అలా కలుపుకున్నప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. చూసారు కదండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నానబెట్టిన చింతపండు రసం అండి. ఈ రసాన్ని వేసేసుకొని మళ్ళీ 1 కప్పు వరకు వాటర్ పోసుకుందామండి. పులుపు అనేది మీరు తినే దాన్ని బట్టి వేసుకోవడమేనండి. ఇలా వేసుకొని మొత్తం ఒక్కసారి కలిసేటట్టు కలుపుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి గల్లుప్పు వేసుకుందామండి. గల్లుప్పు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా వేసుకుని ఒకసారి మొత్తం కలుపుకుందాం. అలాగే ఇప్పుడు తాలింపు అనేది రెడీ చేసుకుందామండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకున్నానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత వెల్లుల్లి రబ్బలు 2 వేసుకుందాం. అలాగే తాలింపు గింజలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు అలాగే మినపప్పు వేసానండి. 2 ఎండుమిర్చి ముక్కలుగా చేసి వేసుకుందాం. ఇలా తాలింపు వేగిన తర్వాత చివరిగా కరివేపాకు వేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ కట్టేసేసి మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చిపులుసు పోసేసుకుందాం. అంతేనండి, వంకాయ పచ్చిపులుసు అనేది రెడీ అయిపోయింది కదా. అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే PNV తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి.